Ready in the makeup, ready in my love creep. Let me tease you, girl, in the middle with a nice little feeling. తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.
नच्छगान वारा संकिनाला डीजे को डीजे डीजे संडे नाला सोडा राजू मुंबई पल्ली महेश इंदरवारी अरे माँ बस करो, कितना खिलाओगी? खा ले बेटा, वैसे भी मेरे हाथ का बना हुआ खाना पूरे साल में एक ही बार तो खाता है। भैया इस बार 2 राखी बनवा लो, पिछले रक्षाबंधन पे भी नहीं थे आप। मेरी प्यारी सी बहन को मेरी उम्र लग जाए। ले ले ले, मेरी प्यारी गुड़िया। हेलो हेलो कैप्टन, आपकी छुट्टी रद्द की गई है। आपको जल्द से जल्द सरहद पे रिपोर्ट करना होगा। यस सर, जय हिंद। अफसोस नहीं जो तेरे लिए सौ से महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे न रहे। निकल के दुश्मनों ने हमला बोल दिया है। माँ मैं खिल जाऊं
सबसे बड़ी हमसे कुछ हमसे कब से इंतजार था आज की शाम का अब देखो क्या करता है ये बड़ा हिंदुस्तान का जो किसी ने भी आगे झुका नहीं हाँ मैं हूँ उस देश का बैठ के ले नजारा इस ट्रैवल और बेस का ఇక పొద్దు పొద్దునే మా పెట్టావా నీ బాసుదారా ఉంటాయిరా నాగలి పూజన పెట్టుకుంటే దోస్తులు చేసినట్టేరా కొట్టు గోద పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చేరా నేను సెలగల ముచ్చట్లు దారి పొడుగు సెట్ల కొమ్మరా రారుతున్న పూల సప్పట్లు గట్టి మోపులు కాల్వ గట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల
బైక్ కొన్నాడు, మా డాడీ నా కోసం కారు కొన్నాడు. మరి మీ డాడీ ఏం కొన్నాడురా? రే వీడికి బండి ఉందిరా. ఏం బండిరా? అదేరా వాళ్ళ నాన్న రిక్షారా. నాకు 2 లక్షలు కావాలన్నా, బైక్ కొనుక్కోవాలి. 2 లక్షల? ఈ రిక్షా తొక్కేవాడి దగ్గర 2 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి నాన్న? నాకా వయసు అయిపోయింది, రేపు నువ్వే నన్ను చూసుకోవాలి. నా దగ్గర అంత డబ్బు ఎక్కడది నాన్న? మా ఫ్రెండ్స్ చూడు, వాళ్ళ నాన్నలు అంత హ్యాపీగా ఉన్నారు, నువ్వు ఉన్నావు. నాకు పెట్టందే కాక రేపు నిన్ను కూడా నేనే చూడాలా. అలాంటి బతుకు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అసలు నీలాంటి కొడుకు పుట్టే చూడు, నా దరిద్రం. ఛే! సారీ సార్, మీ ఫాదర్ ఇక లేరు. సార్ మీ నాన్నగారు మీ పేరు మీద 5 లక్షల పాలసీ తీసుకున్నారు, కలెక్ట్ చేసుకోండి. ఏదో లెటర్లో ఉంది. నాన్న, నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. అందరి తండ్రులాగా నిన్ను చూసుకోనందుకు నన్ను క్షమిస్తావు కదా? ఇప్పుడు నీకు నచ్చిన బండి కొనుక్కో. నేను బ్రతికున్నప్పుడు ఇవ్వలేని సంతోషాన్ని నేను చనిపోయాక ఇస్తున్నాను. నీకన్నా నా ప్రాణమేమి ఎక్కువ కాదు నాన్న. నా గురువులకి మరియు నా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ ఫేర్వెల్ పార్టీ సందర్భంగా నేను ఒక చిన్న కవిత్వం రాశాను. దయచేసి అందరూ వినగలరని నా మనవి. ముందుగా మాతృశ్రీ స్కూల్ నిర్మించిన దిగంబర్ సార్ గారికి, వారి తల్లిదండ్రులకి మా యొక్క పాదాన్ని వందనాలు సార్. చదువుల తల్లి సరస్వతి అయితే మాతృశ్రీ స్కూల్ని నిర్మించిన దిగంబర్ సార్ గారు మరొక బ్రహ్మలికి. ఈ స్కూల్లో చదువుకున్న గత విద్యార్థులు ఎన్నో పెద్ద పెద్ద జాబ్స్ చేస్తున్నారంటే దానికి దిగంబర్ సారే కారణం. దానికి ధన్యవాదాలు సార్. అలాగే బసవంతరావు సార్ గారు ఇప్పుడు చదువురా చదవండి అంటూ మమ్మల్ని తెలంగాణ తల్లి తెలుగు భాష నేర్పించే బసవంతరావు సార్ గారు, మీరు తెలుగు పండితులు సార్. మీరు తెలుగు పండితులు సార్. టీచింగ్ మరియు లోఫింగ్ 2 in 1 మాకు అందించిన బసవంతరావు సార్ గారికి మందార పూల మారథాన్ మా తరపు నుంచి. हमारी राष्ट्रभाषा हिंदी है कहते हुए हमें हिंदी सिखाने वाले मालिक सर, हमें कभी गुस्सा करते हुए, हमें हंसाते हुए, हमें कभी डांट लगाते हुए हमें हिंदी समझाने वाले मालिक सर, आपको दिल से शुक्रिया सर. అలాగే ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఉదయ్ सर గారు, जो हमें पहले इंग्लिश सब्जेक्ट सिखाते थे, पूरे स्कूल का बोझ अपने कंधों पे लिए अपने पूरे स्कूल को संभालते हुए पूरे इंग्लिश सब्जेक्ट और पूरे स्कूल को हमें संभालते हुए हमें इंग्लिश सब्जेक्ट पढ़ाया करते थे. आपको शुक्रिया सर. మరొక విచిత్రం ఏంటంటే శ్రీలక్ష్మి టీచర్ ఇంగ్లీష్ కి ప్రొఫెషనల్ టీచర్. ప్రతి లెసన్ ని మాకు ఒక స్టోరీ లాగా చెప్తూ తన క్లాస్ లో మాకు బోర్ రాకుండా ప్రతి లెసన్ ని ఒక మాకు స్టోరీ లాగా చెప్తూ మమ్మల్ని నవ్విస్తూ ఆడిస్తూ పాఠాలు చెప్పే శ్రీలక్ష్మి టీచర్ గారికి మా ధన్యవాదాలు. అలాగే అరవింద్ సార్ గారండి,
స్టూడెంట్స్కి ఒక క్రికెట్ గేమ్లా ఆడించి తాను హెడ్లా ఉండి తాను గెలిచి మమ్మల్ని గెలిపించే రాజారావు సార్ గారు మీకు ధన్యవాదాలు. Once again, thank you, sir. అలాగే 10th క్లాస్ సోషల్ మాకు చెప్పే శ్రీలేఖ టీచర్ గారు 10th క్లాస్ సోషల్ని మాకు ఒక సోవియట్ లాగా చెప్పి మమ్మల్ని నవ్విస్తూ భూలోక ప్రపంచాల మొత్తం మరియు యుద్ధాల గురించి మాకు చెప్పే శ్రీలేఖ టీచర్ మరియు పరీత్ సార్కి ధన్యవాదాలు. వచ్చేద్దామండి శంకర్ సార్ విషయాన్ని. మమ్మల్ని ఆడిస్తూ పాడిస్తూ కాలేజీలో ఉన్న ప్రపంచాన్ని మాకు చూపించిన శంకర్ సార్ గారికి ధన్యవాదాలు సార్. అలాగే ఫిజిక్స్ చెప్పే జమీన్ సార్ గారు, ఫిజిక్స్ని మాకు ఫిజిక్స్లా కాకుండా న్యూటన్లా బోధించి మా అన్ని డౌట్స్ని నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తూ క్లారిఫై చేసిన జమీన్ సార్ గారికి శుక్రియా సార్. ఇక వచ్చేద్దాం మన ఇన్ఛార్జ్ రమేష్ సార్ గురించి. ఆల్వేస్ బీ ప్రాక్టికల్ ఇన్ లైఫ్ అంటూ ఉదయ్ సార్ తర్వాత స్కూల్ బాధ్యతలు మొత్తం తన భుజాలపై వేసుకొని స్కూల్లో ఉన్న పిల్లల్ని క్రమశిక్షణను పెడుతూ ఉన్న రమేష్ సార్ గారు మాకు కెమిస్ట్రీ సబ్జెక్టుతో కెమిస్ట్రీలో కాకుండా కెమిస్ట్రీలో ఉన్న కెమిస్ట్రీని మాకు చెప్పే రమేష్ సార్ గారికి థ్యాంక్ యూ సార్. ఇక మా మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టడీ అవర్స్ ఇన్ఛార్జ్ జగదీష్ సార్ గారు. तो साइको है तो मैं साइको का बाप अंटू पुष्पा అంటే ఫ్లవర్ అనుకున్నావా మీ పుష్ప అంటే ఫైర్ అంటూ మమ్మల్ని నవ్విస్తూ అప్పుడప్పుడు కోపగిస్తూ మమ్మల్ని మా డౌట్స్ అన్నిటినీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెక్షన్లో క్లియర్ చేసిన జగదీష్ సార్కి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. 85 గురువులందరికీ నా అభిప్రాయాన్ని ఒక కవిత్వ రూపంలో తెలియజేశాను. ఆనందంగా స్వీకరించండి, తప్పులుంటే క్షమించండి. ఇట్లు మీ భూమాజీ శ్వేత. Thank you, Sweta. Thank you very much. స్వాతిలో ముఖ్యమంత ముద్దులా ముట్టుకుంది సంజయ్.
hands in the air. Get up, what's up, sucker? Put your hands in the air.